వాళ్ళు అగ్గిపిడుగులు, నిప్పులాంటి మనుషులు, చురకత్తుల్లా చురుకైన వాళ్ళు, సాహసాలకు సావాసగాళ్ళు, తాడుమీద నడిచే మొనగాళ్ళు, మిన్నాగులను ఆడించే దమ్మున్న మగాళ్ళు, గుండెల్లో పుట్టెడు విషాదమున్న పొట్టకూటి కోసం వినోదమందించే కళాకారులు, తోలుబొమ్మలు, కథాగానాలతో అలరించే జానపదులు, దేశ దిమ్మరులు, సబ్బండ వర్ణాల సహస్ర జీవులు, సంచార విముక్తి జాతి ప్రజలు ఈ నేల మీదనే తిరుగాడుతుంటారు. కాని ఈ గడ్డకు ఏమీ కాని బిడ్డలు, ఊరు పేరు లేదు, ఇల్లు వాకిలి లేదు. వీరిని నేరస్థ జాతులంటూ, బందిపోటు దొంగలంటూ ముద్ర వేశారు క్షుద్ర నేతలు. ఎటు చూసినా సంచార విముక్త జాతుల మీద దురాగతాలు, దుర్మార్గాలు, రాజ్యాంగమిచ్చిన హక్కులపై ఉక్కు పాదాలు. ఖైదులో ఉండగా నేరాలు ఒప్పించి ఎన్కౌంటర్ చేసే దారుణాలు, మనసు మెలిపెట్టే దుర్భర దృశ్యాలు. ఇటువంటి దీనుల జీవితాలకు ఆసరాగా, ఆలంబనగా నిలిచిన ఆ నవనారి, యువ భేరి, ఉజ్వల భవితను త్యజించిన ఉక్కు సంకల్పం, తరాలకు తరగని స్ఫూర్తి, 30 వసంతాలకే సాహసిక నిర్ణయంతో సంచారులకు బాసటగా నిలిచిన ఆ మానవతా మూర్తి, ఉద్యమ దీప్తి మిత్తల్ పటేల్. గుజరాత్ రాష్ట్రం మెహసనా జిల్లా సంకల్పూర్ గ్రామం. అక్కడ బాబూభాయ్ పటేల్ ఇంట కన్ను తెరిచిన సంకల్పం మిత్తల్ పటేల్. मेरा जन्म मेहसाना डिस्ट्रिक्ट के संखलपुर गांव में हुआ. నేను మెహసానా జిల్లాలోని సంఖల్పూర్లో పుట్టాను. మా తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులు. మేమిద్దరం అక్కచెల్లెళ్ళం. మాకో సోదరుడు. 7వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదివాను. స్పోర్ట్స్లో ముందుండేదాన్ని. బీఎస్సీ ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అహ్మదాబాద్ వెళ్ళాక అక్కడ ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకునేదాన్ని. అప్పుడే జర్నలిజం చేస్తే బాగుంటుందని గుజరాత్ యూనివర్సిటీలో జర్నలిజం ఎంట్రన్స్ రాశాను. స్కూలింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా నాకో లక్ష్యం అంటూ ఏదీ లేదు. పెద్దగా ఏం తెలిసేది కూడా కాదు. ఎప్పుడైతే జర్నలిజం చేయడానికి యూనివర్సిటీకి వచ్చానో అప్పుడు సామాజిక సమస్యల గురించి తెలిసింది. అంతకుముందు ఇలాంటి సోషల్ వర్క్స్ గురించి అవగాహన లేదు. మిత్తల్ పటేల్ ప్రాథమిక విద్యాభ్యాసం సంకల్పూర్లోనే ముగిసింది. ఆటపాటల్లో చురుగ్గా ఉండేది. 12 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ అకాడమీలో ఉపకార వేతనం లభించడంతో భావనగర్కు వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించే అరుదైన అదృష్టం లభించింది. స్వతహాగా తెలివితేటలు, క్రీడా ప్రతిభ ఉన్న మిత్తల్ పటేల్కు ఈ అవకాశం తేలిగ్గానే లభించింది. హాస్టల్లో ఉండే మాధ్యమిక విద్యను అభ్యసించింది. గాంధీనగర్లోని సేఠ్ సిఎం హయ్యర్ సెకండరీ స్కూల్లో 1996లో 10వ తరగతి, 1999లో ఇంటర్మీడియట్ అయిపోయింది. 2002లో మెహసనాలోని మున్సిపల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. 2004 గాంధీనగర్ గుజరాత్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్ విభాగంలో చేరారు. అట్టడుగు వర్గాలు, శ్రామిక జీవుల మీద ఆలోచనలు సాగే క్రమంలోనే గుజరాత్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తుండగా ఓ చక్కటి అవకాశం వచ్చింది. చక్రా డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ విభాగం మిత్తల్ పటేల్ ప్రతిభకు పట్టం కట్టింది. వలస కూలీల జీవన స్థితిగతుల మీద అధ్యయనానికి మిత్తల్ని ఎంపిక చేసింది. చెరకు పండే దక్షిణ గుజరాత్లో వలస కూలీల జీవిత కోణాల్లో దాగిన చేదు నిజాలపై పరిశోధనకు ఆ సంస్థ ఆమెకు అవకాశమిచ్చింది. ఇక్కడ దాదాపు 1 నెల రోజుల పాటు ఆ శ్రామికులతో మమేకమై వారు అనుభవిస్తున్న దారిద్ర్యం మీద సునిశ్చిత పరిశీలన చేశారు మిత్తల్ పటేల్. దుమ్ము ధూళి కొట్టుకొని, చిరిగిన బట్టలతో, తైల సంస్కారం లేని జుట్టు,
అక్షరగంధం లేక అంధకారంలో మగ్గుతోన్న బిడ్డల జీవితాలను చూసి చలించింది మిత్తల్ పటేల్. వారంతా వలస కూలీలని, అన్నింటికీ మించి సంచార నేర విముక్త జాతుల ప్రజలని, పుట్టుకతోనే ఆంక్షల సంకెళ్లలో ఉన్నారని తెలిసి కదిలిపోయింది మిత్తల్. సరిగ్గా అప్పుడే ఆ సమయంలోనే జరిగిన సంఘటనలు ఆమెను నిశ్చేష్టురాల్ని చేశాయి. मैं जर्नलिज्म में थी और उसी दौरान एनजीओ सेक्टर्स के बारे में पता चला. జర్నలిజంలో ఉన్నప్పుడు నేను ఈ ఎన్జిఓల గురించి విన్నాను, చదివాను. అప్పుడే జన్పద్ నెట్వర్క్ అనే ఎన్జిఓతో పరిచయం అయింది. ఆ సంస్థతో సంచార జాతుల గురించి పనిచేయాలనే ఒప్పందం కూడా కుదిరింది. దాంట్లో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థలను కలిశాను. కానీ నా ఆలోచనలు వర్కౌట్ కాలేదు. అప్పుడే గుజరాత్లోని డఫేర్ అనే తెగ గురించి మాత్రం అప్పుడే కొత్తగా తెలుసుకున్నాను. ఆ తెగ గురించి చదివాను. గేరే అనే గ్రామంలో ఒక మహిళ వచ్చి నా దగ్గర కూర్చుంది. ఆమె ఒళ్ళో 3-4 రోజుల పసికందు ఉంది. విపరీతంగా ఏడుస్తోంది, ఆకలేస్తున్నట్టుంది. పాలివ్వచ్చు కదా అన్నా నేను. అంతే, గట్టిగా అరుస్తూ, వానాకాలం మొదలైనప్పటినుంచి నాకు తిండి లేదు, నా బిడ్డకు పాలెక్కడి నుంచి వస్తాయి? ఈ కాలంలో కనీసం అడవిలోంచి పిల్లి కూడా రాదు, చంపుకుని తిందామంటే అంది. ఆ మాటలు విన్న నేను షాక్ అయ్యాను. ఇంకా లాభం లేదు, వీళ్ల సంక్షేమం కోసం నేను నడుం బిగించాలి అనుకుని నా పని మొదలుపెట్టాను. जोड़ दिया और उस टाइम से लेके आज तक मैं इन्हीं के साथ काम कर रही हूँ. సమయంలో జరిగిన మరో సంఘటన తన మనసును తీవ్రంగా కలచివేసింది. కూటి కోసం, కూలి కోసం వచ్చిన సంచార విముక్త జాతి స్త్రీని జనం కళ్ల ముందే చెరబట్టిన ఘోరం. కీచకుల్లా కొందరు మోతుబరులు ఆమెపై లైంగిక దాడికి దిగిన దారుణాతి దారుణం. కాని ఎవ్వరూ అక్కడ నోరు మెదపలేదు. ఏమిటి అన్యాయం అని ప్రశ్నించలేదు. అందరూ ప్రేక్షకులయ్యారు. ఆనాడే సంచార జాతులను జనజీవన స్రవంతిలోకి తేవడానికి, వారి హక్కుల కోసం పోరాడేందుకు తన జీవితాన్ని వెచ్చించాలన్న సంకల్పాన్ని కేవలం 22 ఏళ్ల వయస్సులోనే నిశ్చయించుకుంది. ఆ నిర్ణయమే ఓ ఆశయంగా మారింది. సంచార జాతులు ప్రమాదకరమని ఇంటా బయట అంతా వారించిన ఆమె మనసు మార్చుకోలేదు. కొంతకాలం ఆ ఆశయం నెరవేరే సమయం కోసం వేచి చూసింది మిత్తల్. 2005 ఆ వరుసలోనే గుజరాతీ యూనివర్సిటీలో ఎంసీజే పూర్తి చేసింది మిత్తల్ పటేల్. ఆ తరువాత కొంతకాలం జర్నలిస్టుగా, టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా పనిచేశారు. కాని వృత్తికి ప్రవృత్తికి పొసగలేదు. ఈ వృత్తిలో ఉంటూ సంచార జాతుల సంక్షేమానికి పనిచేయడం సాధ్యం కాదు అని గ్రహించారామె. ఉద్యోగ జీవితాన్ని వదలి ఉద్యమ ప్రస్థానం వైపు అడుగులు వేశారు. కుమార్తె నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు ఓ పట్టాన అంగీకరించలేదు. వివాహమైన తర్వాత అత్తామామలు అభ్యంతరం చెప్పారు. అన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి నిలిచింది మిత్తల్ పటేల్. ఇక భర్త సహకారంతో సంచార జాతుల కోసం పూర్తి స్థాయిలో పనిచేయడానికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఎవరీ సంచారులు, ఎవరీ నిర్భాగ్యులు? పూర్వం రాజులు సైన్యంతో కలిసి యుద్ధాలకు బయలుదేరినప్పుడు సంచార జాతుల వారిని వెంట తీసుకెళ్లేవారు. సైన్యానికి కావలసిన యుద్ధ సామాగ్రిని వారందించేవారు. అలసిపోయిన సైనికులకు రకరకాల నృత్యాలతో, క్రీడలతో అలరించి ఆకర్షించేవారు. అయితే దేశం వలస పాలనలోకొచ్చాక రాజ్యాలు పోయాయి. సంచార జాతుల వారు ఉపాధి కోల్పోయారు. వాళ్లు దేశదిమ్మరులుగానే మిగిలారు. బతకడానికి సుగంధ ద్రవ్యాలు, మూలిక ఔషధాలు, అలంకరణ సామాగ్రి విక్రయిస్తూ వచ్చారు. అయితే సమస్త వృత్తులతో సమాజానికి, మానవాళి అభివృద్ధిలో అంతర్భాగమైన ఈ సంచార జీవులను గజదొంగలుగా, బందిపోట్లుగా, హంతకులుగా జమకట్టింది తెల్లదొరల ప్రభుత్వం. కాని దేశం దాస్య శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛావాయువులు పీల్చినప్పటికీ సంచార జాతులకు స్వేచ్ఛ లభించలేదు. అంతేకాదు, 1871లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ జాతులను నేరస్థులుగా చిత్రిస్తూ ఒక చట్టం తెచ్చింది. అనేక జాతులను ఇందులో చేర్చి అందరినీ నేరస్థ జాతులు, అలవాటు పడిన నేరస్థులుగా పరిగణించారు. స్వాతంత్ర్యానంతరం 1954లో ప్రజాస్వామిక పోరాటాల ద్వారా బ్రిటిష్ చట్టం రద్దయింది.
విముక్త చట్టం వచ్చింది. కాని నేటికి పరిపాలనలో వలస వాసనలు పోలేదు. వీరిని అంటరాని వారిగా, నేరస్థులుగానే చూస్తోంది సర్కార్. ఎక్కడ నేరం జరిగినా పోలీసులకు కేసు ముగించడానికి దొరికే బలి పశువులు వీళ్లే. ఈ అభాగ్యుల్ని అరెస్టు చేసిన అడిగే నాయకులు లేరు. ఎందుకంటే వీరికి ఎటువంటి గుర్తింపు లేదు. ఈ అభాగ్యులను దేశం గుర్తించడానికి మిత్తల్ పటేల్ తొలుత జనపథ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. అలా పనిచేస్తున్నప్పుడు సంచార విముక్త జాతుల మీద జరిగిన అధ్యయనాలు ఆమె ఆలోచన పరిధిని మరింత విస్తృతం చేశాయి. వీరికి గుర్తింపునివ్వడానికి, వీరి బతుకుల్లో వెలుగు నింపడానికి మిత్తల్ పటేల్ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే సంచారులు కొత్తవారిని ఒక పట్టాన నమ్మరు. తమ కోసం వచ్చిన మిత్తల్ పటేల్ని సైతం తమను వెన్నాడే పోలీసు విభాగం నుంచి వచ్చిందేమో అని అనుకున్నారు. వారి విశ్వాసాన్ని చూరగొనడానికి మిత్తల్కి చాలా కాలమే పట్టింది. 2006 మిత్తల్ పటేల్ చొరవతో నేషనల్ కమిషన్ ఫర్ నోటిఫైడ్ అండ్ ఎస్టీ బృందం గుజరాత్లో పర్యటించింది. అప్పుడు మిత్తల్ మొట్టమొదటిసారిగా సంచార విముక్త జాతులకు చెందిన 3,500 మంది ప్రతినిధులతో కమిషన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేలా ఏర్పాటు చేసింది. వారి పక్షాన నిలబడి అనేక విషయాలను వారి దృష్టికి తీసుకొచ్చింది. गुजरात में नॉमेडिक और डिनोटिफाइड ट्राइब्स की अलग-अलग 40 जातियां हैं. గుజరాత్లో 40 సంచార జాతులు ఉన్నాయి. వారి ప్రధాన సమస్య అంతా వారిని గుర్తించడమే. ఈ గుజరాత్లోనే కాదు, దేశంలో ఉన్న సంచార జాతులన్నీ సంప్రదాయ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నవారి. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే చాలామంది రాజస్థాన్, సింధు ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తారు. అయితే వీళ్లకు సొంత ఊరు, స్థిర నివాసం అంటూ ఉండవు. అందువల్లే వీరికి ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డు లాంటివి ఉండవు. సంచార జాతులకు ఓ స్థిర నివాసం ఏర్పడేలా వీళ్లకు ఓటర్ ఐడి, రేషన్ కార్డు లాంటివి అందేలా ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ల పిల్లల చదువు కోసము కృషి చేస్తున్నాం. ఎడ్యుకేషన్ వగైరా భీ నహీ హోతా హై. ఈ నిర్భాగ్యుల పరిస్థితి ఏమిటి? వీరికి పేరు లేదు, ఊరు లేదు, ఓ ఇల్లు లేదు, చిరునామా లేదు. ఫోన్ కనెక్షన్ కావాలన్నా, బ్యాంకులో అకౌంటు తెరవాలన్నా, గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఓ ఐడి అడుగుతారు. నివాస ధృవీకరణం, ఊరి ధృవీకరణం రాయమంటారు. అన్నింటికంటే దౌర్భాగ్యం, ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా లక్షల సంఖ్యల్లో ఉన్న ఈ జనాభా ప్రభుత్వం లెక్కల్లో లేకపోవడమే. ప్రభుత్వం వన్యప్రాణుల చట్టాలు తెచ్చింది. లక్షలాది మంది ఉపాధిని కర్కశంగా సమాధి చేసింది. ఎటువంటి ఉపాధి చూపకుండానే కేంద్రం చట్టాలు తెచ్చింది అంటూ మిత్తల్ పటేల్ నినదించింది. 1972 में वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट आया और गवर्नमेंट ने 1972లో అటవీ సంరక్షణ చట్టం వచ్చింది. పాములు ఆడించడాన్ని నిషేధించింది. ఈ చట్టం వల్ల వీరిలో పాములాడించే కులం వారు పొట్ట పోసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే వీరిలో కొంతమంది జీవనాధారము అది. వాళ్ళకేమీ భూములు, వ్యవసాయం లేదు కదా. పాములాడిస్తే కానీ రోజు గడవని స్థితి. గవర్నమెంట్ పాలసీలు కూడా చిత్రంగా ఉంటాయి. రైతుకున్న భూమి ఏ రోడ్డు వేయడంలోనో లేకపోతే ఇంకే ప్రభుత్వం కట్టడంలోనో పోతే ఈ రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. కానీ ఇక్కడ ఈ పాములాడించే వారికి అలాంటి నష్టపరిహారాన్ని ఏమీ ఇవ్వలేదు. చట్ట ప్రకారం వాళ్ల దగ్గరున్న పాములను లాగేసుకుంది, కానీ పునరావాసం మాత్రం కల్పించలేదు. దేశంలో సంచార జాతులు ఎన్ని ఉన్నాయి, వారి జనాభా ఎంత అనే అంశం మీద ఎవరికీ ఒక స్పష్టత లేదు. 8 కోట్ల మంది ఉన్నారని ఓ అధ్యయన సారాంశం. ఒక్క గుజరాత్లోనే 40 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఒక సింగపూర్ జనాభాతో సమానం. దీనజనోద్ధరణ పథకాలకు ప్రభుత్వం ఏటా లక్షల కోట్లు వ్యయం చేస్తోంది. కానీ అవి ఎవరికి చేరుతున్నాయి? దారిద్ర్య రేఖకు దిగువన మరెన్నో రేఖలు గీస్తే సంచార విముక్త జాతులు అట్టడుగున ఉంటారు అంటూ అక్కడున్న వారిని నిలదీసింది మిత్తల్ పటేల్. 2007 తొలిసారిగా మిత్తల్ పటేల్ చేసిన అనేక రకాల ఉద్యమాల ఫలితంగా గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జబ్బార్ విముక్త సంచార జాతుల వారికి ఓటర్ ఐడి కార్డులను మంజూరు చేశారు. అలాగే 2008లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వీరికి రేషన్ కార్డుల కోసం మిత్తల్ చేసిన కృషి సామాన్యమైందేమీ కాదు. అలా వారికి అదే సంవత్సరంలో రేషన్ కార్డులు రావడం ప్రారంభమయ్యాయి. 60,000 మందికి ఓటర్ ఐడి కార్డులు లభించాయి. 23,000 కుటుంబాలను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. 2010
తన ఆశయ సాఫల్యానికి సొంత సంస్థ ఆవశ్యకతను గుర్తించింది మిత్తల్. ఈ క్రమంలో ఏర్పడిందే విచార్తా సముదాయ్ సమర్థన్ మంచ్, క్లుప్తంగా VSSM. కేవలం 27 మంది కార్యకర్తలతో VSSM తొలి ప్రస్థానం ప్రారంభమైంది. बेसिकली VSSM हमारे ऑर्गेनाइजेशन మా సంస్థ ద్వారా ఒక మోడల్ని నిర్ధారించాలనుకుంటున్నాం. విద్యకు సంబంధించి కానీ సంచార జాతుల జీవన విధానంలో వృద్ధి తేవడంలో కానీ ఓ పద్ధతి నిర్ధారించాలి అనుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా విద్య గురించి పనిచేస్తున్నాం. సురేంద్రనగర్ జిల్లాలో అమ్మాయిలు అబ్బాయిల విద్య కోసం కృషి మొదలుపెట్టాం. వీళ్లను మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సంచార జాతుల్లోని మరీ వెనుకబడిన తెగల్లోని పిల్లల చదువుల మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఓ మోడల్గా రూపుదిద్దడానికి తాపత్రయపడుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవి ప్రభుత్వానికి, సమాజంలోని ఇతర వర్గాలకు ఓ అధ్యయనంగా ఉపయోగపడాలి. काफी सारे और भी जरूरत पड़ सकती है. మిత్తల్ పటేల్ పేరు దేశమంతా మారుమ్రోగిన సంవత్సరం 2012. అది బనసకాంత జిల్లా పాలంపూరు సమీపంలోని వాడియా గ్రామం. ఇక్కడ 4 తరాల మహిళలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. మిత్తల్ పరిచయమయ్యాక అనేక మంది మహిళలు ఈ కూపంలో నుండి బయటకొచ్చారు. మార్చి నెలలో జరిగిన సామూహిక వివాహ ఉత్సవాలు చరిత్రలో లిఖించదగినవి. ఇదిలా ఉంటే సంచార జాతులు ఈ దేశ సంస్కృతిలో మమేకం కావాలంటే వారికి ఆధ్యాత్మిక స్పర్శ అవసరమని గుర్తించారు మిత్తల్. ఎంతో చక్కని పౌరాణిక గాథల్ని ప్రదర్శించే కళాకారులు ఈ సంచారుల్లో ఉన్నారు. వారిలో కలలు చచ్చిపోయినా కళ్ళలు చనిపోలేదు. వీరందరికీ 2013 మార్చిలో సౌరాష్ట్రలోని కచ్లో భారీ స్థాయిలో కళాకారుల శిబిరం ఏర్పాటయింది. 2300 మంది పాల్గొన్నారు. గుజరాత్లో రామాయణం ప్రఖ్యాత కళాకారుడు, ఆధ్యాత్మికవేత్త అయిన మొరారీ బాపు శిక్షణలో శిబిరాలు ఏర్పాటయ్యాయి. సంచార జాతుల పిల్లలను ఇతరులు ఒక పట్టాన స్వాగతించలేదు. వీరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలంటే ముందుగా అందుకు మానసికంగా వారిని సంసిద్ధులను చెయ్యాలి. విద్యార్థుల కోసం 40 డేరా స్కూళ్లు ఏర్పాటు చేశారు. సంచార జాతులుండే కాలనీలు సందర్శించి అక్కడ చదువుకోకుండా తిరుగుతున్న చిన్నారులను గుర్తించి వారిలో బాలికల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాలికల హాస్టళ్లు, బాలుర హాస్టళ్లు నెలకొల్పారు. నేడు వేలాది మంది విద్యార్థులు మిత్తల్ పటేల్ స్థాపించిన డేరా విద్యాలయాల్లో, సర్కారీ పాఠశాలల్లో అక్షరాలు దిద్దుతూ బతుకు మార్చుకుంటున్నారు. మంచినీటి కోసం మైళ్ల కొద్దీ నడిచే దౌర్భాగ్యం, ఆకలితో అలమటిస్తూ పౌష్టికాహారం లేక శుష్కించిన శరీరాలతో ఉన్న మహిళలు తాగునీటికి పడుతోన్న దురవస్థ చూసి ఆవేదనకు గురయ్యింది మిత్తల్. జిల్లా కలెక్టర్లతో పోట్లాడి మరీ బోర్లు వేయించింది. గుజరాత్లోని 28 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో VSSM పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులతో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇప్పించారామె. తను స్థాపించిన VSSM సంస్థ ద్వారా ఇళ్ల స్థలాలు కొని స్వయంగా అనేక జిల్లాల్లో సంచార జాతుల వారికి ఇళ్లు కట్టించడం జరిగింది. వీరిని జనజీవన స్రవంతిలోకి తేవడానికి, గ్రామాల్లో పెద్దలను ఒప్పించడానికి బృహత్ ప్రయత్నం జరిగింది. సంస్థ కార్యక్రమ ఫలాలు 1000 సెటిల్మెంట్లలో 22,005 కుటుంబాలకు అందాయి. 2012 VSSM ఆధ్వర్యంలో డోలియాలో బాలికల వసతి గృహాన్ని నెలకొల్పారు. నేడు మిత్తల్ ప్రతిరోజూ ఏదో ఒక సంచార జాతుల నివాస ప్రాంతాలను సందర్శించడానికి మైళ్ల దూరం నడుస్తూనే ఉంటారు. వారి సమస్యలను వారిలో ఒకరుగా కలిసిపోయి పరిష్కరిస్తారు. ఆ వయస్సులో యువకులంతా కార్లు, బంగళాలు, విదేశాల్లో జీవితాలపై బంగారు కలలు కంటారు. కానీ మిత్తల్ పటేల్ లక్షలాది మంది అభాగ్యుల శ్రేయస్సుకు జీవితాన్ని వెచ్చించడంతో గుజరాత్ రాష్ట్రమే గర్వపడింది. ఆమె కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి.
సంచార విముక్త జాతులకు కొత్త జీవితాలను ఇచ్చిన ఆశాజ్యోతి మిత్తల్ పటేల్ సేవలకు అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. 2006లో గుజరాత్ విశ్వవిద్యాలయం జర్నలిజంలో మిత్తల్ పటేల్ ప్రతిభను ప్రశంసిస్తూ కచ్ మిత్రా సత్కారంతో గౌరవించింది. 2009లో రాజ్కోట్ యంగ్ మెన్స్ గాంధీయన్ అసోసియేషన్ మిత్తల్ పటేల్ ను చంపాబెన్ గొందియా పురస్కారంతో సత్కరించింది. 2010లో ముంబై స్త్రీ మండలి శాంతాక్రూజ్ మిత్తల్ పటేల్ ను గంగాబెన్ పటేల్ సమాజ సేవా సన్మాన్ తో సత్కరించింది. 2012 CNN IBN రియల్ హీరోస్ అవార్డుతో గౌరవించింది. అదే ఏడాది మిత్తల్ కు జ్యోతిబెన్ దులేషియా ఫౌండేషన్ నుంచి సేవా జ్యోతి సత్కారం లభించింది. 2013లో డిడి గుజరాతీ ఛానల్ మిత్తల్ పటేల్ ను దూరదర్శన్ గిర్నర్ శిరోమణి పురస్కారంతో గౌరవించింది. 2014లో VSSM చేసిన ఉద్యమాలకు స్పందించిన ప్రభుత్వం శాసనసభ్యుల ఆమోదంతో సంచార జాతుల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు సమకూర్చింది. సంచార జాతులను ఉద్ధరించడానికి మహిళా దినోత్సవం సందర్భంగా 2017లో మిత్తల్ పటేల్ కు నారీ శక్తి అవార్డు లభించింది. రాత్రికి రాత్రే అద్భుతాలు అసాధ్యం, కానీ వ్యక్తి శక్తిగా మారి వ్యవస్థనే కదిలించిన ఉదాహరణ గుజరాతులో చూస్తున్నాం. ఈ వ్యవస్థను ఆ దీనుల కళ్లల్లో విరిసే కాంతుల్లో, మెరిసే మెరుపుల్లో పటేల్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. కొద్దిమంది వ్యక్తుల సాయంతో ఈ సమాజాన్ని ఎలా మార్చవచ్చో, ఎటువంటి ఫలితాలను తేవచ్చో మిత్తల్ పటేల్ నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈమె దేవత, నడచి వచ్చే దేవత, యువతరానికి స్ఫూర్తి ప్రదాత.